నమస్కారం అండి. 6 నక్షత్రాలు ప్రకాశిస్తూ కనిపించే మాసమే ఈ కార్తీక మాసం. కోజాగిరి అని మనం పిలుచుకుంటాం. ఇది ఈ విశిష్టత ఏమిటి? కార్తీక మాసం యొక్క కార్తీక పౌర్ణమి విశిష్టత ముందుగా చెప్పుకుంటే, మనం క్షీరసాగర మదనంలో అమృతం ఉద్భవించిన ఈ కార్తీక పౌర్ణమి రాత్రిని అమృత కిరణమైన చంద్రుని కిరణాల ప్రసారంతో అమృతం అందరికీ పంచబడింది. క్షీరసాగర మదనంలో అమృతం వచ్చిన రోజు కార్తీక పౌర్ణమి. అలాగే శివపురాణంలో దక్ష ప్రజాపతికి 27 మంది కుమార్తెలు ఉండగా వాళ్ళందరినీ చంద్రుడికి ఇచ్చి వివాహం చేస్తాడు దక్షుడు. చంద్రుడు ఏం చేస్తాడంటే, బాధపడతాడు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు చంద్రుడు అంటే. దక్షుడు ఏం చేస్తాడంటే, నువ్వు ఏదైతే కళతో ఉన్నావో, నువ్వు వెర్రవీగావు కదా, నా కూతుళ్ళను నువ్వు తక్కువ చేసి చూసావు, అవన్నీ క్షీణించిపోతాయి నీకు. నువ్వు ఏ కళలను చూసినా అహంకారం చెందావో అవి రోజు రోజుకి నీకు తగ్గిపోతాయని శాపం. ఆ శాపంతో రోజు రోజుకి చంద్రుడు క్షీణించిపోతూ ఉంటే, మనకేంటంటే చంద్రుడి వల్ల మనకు విత్తనం బయటికి రావాలన్నా, భూమిలో క్షేత్రంలో వేసిన విత్తనం రావాలన్నా మనకన్నిటికీ చంద్రుడి వల్లే మనకి జరిగేది. అందరూ ఋషులు మునులు అందరూ ఇబ్బందులు ఉన్నాయి, మనకి మానవ లోకంలో ఇబ్బందులు పడతాం కాబట్టి వెళ్ళి దక్షుడికి మళ్ళీ కోరుకుంటాడు, నువ్వు ఇట్లా కాదు, వాడు క్షీణించిపోతే మొత్తం మానవాళికే ఇబ్బంది అన్నప్పుడు దక్షుడు ఏం చేస్తాడంటే, ఇది నా చేతిలో లేదు, సాక్షాత్ పరమేశ్వరుడే దీనికి దారి చెప్పాలి అని పరమేశ్వరుడి దగ్గరికి పంపిస్తాడు. చంద్రుడు వెళ్ళి వేడుకుంటాడు, నమస్తే సదా వత్సలే మాతృభూమే, నమస్తే సదా వత్సలే మాతృభూమే, త్వయా హిందూ భూమే సుఖం వర్ధితోహం, త్వయా హిందూ భూమే సుఖం వర్ధితోహం.